అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మీకు చెప్పే విషయం ఏమిటంటే మా ప్రాంతంలో వర్షం పడింది ఫ్రెండ్స్. వర్షం పడింది. నేను 15 డేస్కి ఒకసారి మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి వాటర్ స్ప్రే చేస్తుండేవాడిని. కానీ మనకి ఎంత మనం స్ప్రే చేసినా కూడా మనకి అనేది ఎంత వాటర్ స్ప్రే చేసినా కూడా ఒక్కసారి దేవుడు మనకి నేచర్ అనేది కరుణించిందంటే మనకి ఆ మొక్కలు అనేది నేచర్ ఈజ్ గాడ్ అంటారు కదా. అందుకోసం అని చెప్పేసి రాత్రి మనకి ఇక్కడ ఎక్కువ వర్షాలు వచ్చినాయి ఫ్రెండ్స్. వర్షం వచ్చి మన గార్డెన్లో మొక్కలు వచ్చి చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే మనము వర్షం వచ్చిన మనం పెస్ట్ వచ్చిందనుకోండి ఒక మొక్కకి, మనం ఎంత పెస్టిసైడ్ మనము స్ప్రే చేసినా కూడా అది కంట్రోల్ కాకపోవచ్చు. కానీ మనకి దేవుడు కరుణించినాడంటే వానదేవుడు మనకి వర్షం ఒక్కసారి పడిందంటే మనకి కింద మనకి ఇంటి ముందు మనకి జామ చెట్టు ఒకటి, అదేవిధంగా సీతాఫలం చెట్టు ఉందండి. దానికి ఎక్కువ మీలీ బగ్స్ వచ్చేసినాయి. కానీ నేను అది పెద్ద మొక్క స్ప్రే చేయడానికి కూడా నాకు కష్టంగా ఉండేది. కానీ నా లక్ ఏమిటంటే మనకి ఈరోజు నైట్ వర్షం వచ్చేసి మొత్తం అంతా ఆ మొక్కకు ఉన్నటువంటి మీలీ బగ్స్ మొత్తం అంతా కొట్టుకొని వెళ్ళిపోయినాయి అనమాట. ఎందుకోసం చెప్తున్నానంటే మనం చూడండి, మనం మొక్కకి ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా మనకి వర్షం ఒక్కసారి వచ్చిందంటే మనకి వర్షంలో కూడా మొక్కకు కావాల్సిన పోషకాలు అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి అందులో ఆ వర్షపు నీటిలో ఉంటాయన్నమాట. కావున రాత్రి కూడా నేను ఒక పని చేయాలనుకున్నాను. అది కూడా ఏమిటంటే రాత్రి అంతా ఫుల్ వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చి నాకు బయటికి రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది. కానీ వర్షం నీరు మనకి దోన్ పైప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం స్లాబ్కి దాని కింద ఒక బకెట్ పెడదామని వచ్చారనమాట. చాలా విపరీతమైన వర్షం వచ్చింది, దాన్ని పెట్టలేకపోయాను అనమాట మనకి. ఎందుకంటే ఆ వర్షపు నీరు మనకి చాలా అంటే చాలా మొక్కలకి చాలా మంచిగా ఉపయోగపడతాయి. దానికోసం అని చెప్పేసి నేను వాటర్ని పట్టాలనుకున్నాను, కానీ పట్టలేకపోయినాను. కానీ నెక్స్ట్ టైం నేను పట్టుకొనేసి కొన్ని కంటైనర్లకి నేను వాటిని స్టోరేజ్ చేసుకొని మనం ఎప్పుడన్నా కానీ మన మొక్కలకి ఇచ్చినట్లయితే అందులో పోషకాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యంగా చూడండి, మనం నేచర్ ఈజ్ గాడ్ అంటారు కదా ఫ్రెండ్స్. ఎంత వర్షం రాగానే మొక్కలు అనేది మన గార్డెన్లోని మొక్కలు చాలా అంటే చాలా, నా బ్యాక్ సైడ్ చూశారు కదా ఎంత గ్రీనరీగా వచ్చినాయి. చిగుర్లు మనకి కొత్తగా బయట పక్షుల సౌండ్స్ కానీ, అంటే మనం వర్షం ఒక్కసారి రాగానే మనం బయట తిరిగి వచ్చి ఎక్కడెక్కడ తిరిగి వస్తాం ఫ్రెండ్స్. మనము తిరిగి వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటాం కదా, మన వాటర్ మనకి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటే కానీ కొద్దిగా రిలాక్సేషన్ ఎలా మనకు దొరుకుతుందో మనకి గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి బయట ప్రపంచంలో ఉన్నటువంటి మొక్కలకు కూడా ఒక్కసారి వర్షం రాగానే ఆ వర్షపు నీరు ఆ చెట్ల మీద పడతానే ఆ చెట్లు అనేది చాలా అంటే చాలా స్ట్రెస్కి ఫీల్ అయ్యేసి రిలాక్సేషన్కి చాలా ఆనందపడి మొక్కలు అనేది నిన్న చూశాను. మనం గార్డెన్లో మొక్కలు చాలా అంటే చాలా డల్లుగా ఉండేది. రాత్రి వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చి బైక్ వచ్చి మార్నింగ్ వచ్చి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు వచ్చి చూడగానే మొత్తం మొక్కలన్నీ చాలా అంటే చాలా చూడండి, చాలా అంటే చాలా గ్రీనరీగా ఉన్నాయన్నమాట. కావున మనము మీ ప్రాంతంలో కూడా ఎక్కడన్నా కానీ మీ ప్రాంతంలో వర్షం పడినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే కొద్దిగా వరకు పర్వాలేదు వర్షం పడింది. నా మొక్కలు కూడా గార్డెన్లో మొక్కలు కూడా చాలా హ్యాపీనెస్గా ఫీల్ అయినాయి అనమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇదే వీడియో ఇది చెప్పాలనుకున్నాను, అంతేను. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.